హాయ్ అందరికీ. ఈరోజు అయితే మా చిన్ని బాబుది 21 ఫంక్షన్ మీతో షేర్ చేస్తున్నాను. బాయికెళ్ళ తీసిరు, నీళ్ళకెళ్ళ తీసిరు అంటారు కదా, అది. సో ఇంట్లోనే చేసుకున్నాము. యాక్చువల్లీ ఏంటంటే ఈవినింగ్ టైంలో చేసుకుంటారు, కానీ ఏంటంటే ఫంక్షన్ హాల్లో చేద్దాం అన్నట్టుగా మేము మార్నింగ్ టైంలోనే ఇంట్లోనే నీళ్ళకెళ్ళ తీసామన్నట్టు. ఇలా నీళ్ళకెళ్ళ తీసిన తర్వాతకే కదా మనం బయటికి వెళ్ళేది. తర్వాతకి బయటికి వెళ్ళి ఫంక్షన్ హాల్లో వచ్చేసి తొట్లో అంటే ఉయ్యాలలో వేసామన్నట్టు. మా ఇంట్లో చిన్న గాబులాగా వాటర్ వచ్చే పంపు ఉంటుంది. ఏదైతే ఏంటి వాటర్ వచ్చేది ఏదైనా ఏం కాదనేసి వాటర్ వచ్చే పంపు దగ్గర వాటర్ వేసి పసుపు కుంకుమ పెట్టి పూజించి, అంటే జస్ట్ అక్కడనే మనము ఇంకా బైకెళ్ళ తీసినామంటాం కదా, అక్కడ అదే ఇంకా వాటర్ వచ్చే దగ్గరనే ఈ విధంగా పసుపు కుంకుమ తోటి అలాగే పసుపు గణపతిని పెట్టేసి పూజిస్తాం అన్నట్టు. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఎలా చేస్తారో తెలియదు, కానీ మేమైతే ఇలానే చేసుకుంటాం అన్నట్టు. 21 డే రోజు ఈ విధంగా అంటే బాయికి తీసిన తర్వాతకి ఇంకా బయటికి వెళ్ళడం అయినా ఆ రోజుతో ఇంకా మనకు ఉన్న అంటే పురుడు అంటే మైల అనేది పోతుంది అన్నట్టు. 21 ఫంక్షన్ తర్వాతకి ఇంకా తొట్లో వేస్తాం. బేసిక్గా ఇంట్లోనే సింపుల్గా నార్మల్గా చేసుకుందాం అనుకున్నాము, కానీ ఇంకా ఏమంటారు ఇంట్లో వర్షం వస్తుంది. ఏంటంటే ఇప్పుడు వర్షాలు మా ఊర్లో వచ్చేసి కంటిన్యూగా 3-4 డేస్ వస్తుంది. అండ్ చుట్టాలు కూడా చాలామంది వస్తే ఇంటి దగ్గర ప్రాబ్లం అవుతుంది అనేసి పక్కనే ఉన్న ఫంక్షన్ హాల్లో చేసామన్నట్టు. అందుకనేసి ఇంకా మార్నింగే ఈ విధంగా నీళ్ళకెళ్ళ తీసేసుకున్నాము ఇంట్లో నీళ్ళకెళ్ళ తీసుకున్న తర్వాతకి ఇంకా బయటకైతే వెళ్తాము. ఓన్లీ ఒక 5 మెంబర్స్ తోటి, అంటే మా వస్తూనే ఉంటారు రిలేటివ్స్. అంటే ఇంకా ఆ టైం వరకు మేము లంచ్ పెట్టేసామన్నట్టు. డిన్నర్కి అయితే మళ్ళీ చిన్న బాబుతో రావడం పోవడం కష్టము. అలాగే ఎక్కువ దూరం ఏం కాదు, మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ 5 మినిట్సేనండి. 5 మినిట్స్గా అయినా కూడా చీకట్లో మళ్ళీ 5-6 వరకు ఎందుకు ఉండడము అనేసి. ఇంకోటి ఏంటంటే చిన్న బాబు. యాక్చువల్లీ ఏంటంటే మేము అసలు వద్దనే అనుకున్నాము. మామూలుగా ఇలా నీళ్ళకెళ్ళ తీసుకొని థర్డ్ లేదంటే అన్నప్రసన్నం అప్పుడు మంచిగా చేసుకుందాము, కొలీగ్స్ని పిలిచి అయినా నెక్స్ట్ వచ్చేసి రిలేటివ్స్ అందరినీ అనుకున్నాము. కానీ ఇంకా ఇప్పుడు మా ఇంట్లో ఉంటే అటు వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరం కలిసి కూడా ఒక 50-60 మెంబర్స్ అవుతున్నాము. ఇంకొక 100 మెంబర్స్ అలా వేసుకుంటే అందరికి అయిపోతుంది, మళ్ళీ డబల్ ఖర్చు ఎందుకు అనేసి అయితే అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయాం అన్నట్టు. క్యాటరింగ్ ఇచ్చాము, ఫుడ్ కూడా అసలు సడన్గా అలా అయిపోయింది అన్నట్టు. అనుకుంది ఒకటైతే అలా అయిపోయింది అన్నట్టు ఒకలాగా. ఇంటి దగ్గర ఇంకా ఏమైందంటే ఇంకా బైక్ తీసుకున్న తర్వాతకి ఇంకా ఫంక్షన్ హాల్కి వచ్చాయి. ఇక్కడనే మా మ్యారేజ్ అయిందండి, ఇదే ఫంక్షన్ హాల్లో. ఇంక ఇక్కడనే ఈ తోటలో వేస్తున్నాం అన్నట్టు. ఇంకా ఫస్ట్ అయితే మమ్మీ డాడీ బట్టలు అయితే పెడుతున్నారు. చెల్ల వాళ్ళకైతే బట్టలు పెట్టిన తర్వాతకి ఇంకా వాళ్ళు ఆ బట్టలు మార్చుకొని వడి బియ్యం ఉన్నాయి. కానీ ఇప్పుడు 21కి చిన్న బాబు వద్దులే అనేసి మళ్ళీ ఎలాగో బాబుకి 1 year లోపే మనము తలనీలాలు అంటే పుట్టు వెంట్రుకలు తీస్తాం కదా, అప్పుడు మళ్ళీ బట్టలు పెట్టేసి అప్పుడు మమ్మీ వడి బియ్యం పోస్తామని ఉండే. పిల్ల సార తల్లి సార అలా ఉంటాయి కదా, అలా. ఇప్పుడు ఇంకా ఈ అడవిడిలో కుదరదు. అలాగే ఎండగానే ఉంది, వర్షం వస్తుంది, అంతా ఎండ ఉంది. ఈవినింగ్ 3-4 o'clock నుంచి వర్షం పెట్టేసుకొని వీలైనంత తొందరగా ప్యాక్ చేసుకుందాం అనేసి అనుకున్నాం. ఇంకా ఈ మధ్య ఫంక్షన్స్ అయితే లంచ్కి పెడితే తినే టైంకి, డిన్నర్ పెడితే తినే టైంకి, అలా తినే టైంకి వచ్చేసి అక్కడి నుంచి అటే వెళ్ళిపోతూ ఉన్నారు కదా. ఇంకా బిజీగా అయిపోయింది. యాక్చువల్లీ ఏమైందంటే మంచిగా వీడియో తీద్దామని అనుకున్నాను. నా ఫోన్ వచ్చేసి అంటే ఏదో కాల్ వస్తుంటే ఇంకా మా తమ్ముడికి ఇచ్చేసాను, ఆ ఫోన్ అటే పోయింది. నేను బేసిక్గా 2 phones ఉంటాయి నా దగ్గర, 2 mobiles ఉంటాయండి. నేను వేరే మొబైల్ ఇవ్వకుండా ఈ మొబైల్ ఇచ్చిన, అంతే. ఇదంతా షూట్ అంతా మధ్యలోనే ఆగిపోయింది. ఇక్కడికి ఎండ్ అయిపోయింది. తర్వాతకి ఏదో బ్యాగ్లో కలిసిపోయి అలాగనే అయిపోయింది. ఫంక్షన్ అంతా అయిపోయినాక అప్పుడు గుర్తొచ్చింది అన్నట్టు. ఇక్కడ నుంచి ఇంకంటే మనం ఉయ్యాలలో వేసిన తర్వాతకి అందరూ మంచిగా గిఫ్ట్స్ అలా ప్రజెంటేషన్ అదంతా తీద్దాం అనుకున్న ఫోన్ అలా అయిపోయింది. పోనీలేండి ఇదన్నా వచ్చిందిలే అనుకున్నాను. ఇలా ఉంటుంది మన ఇంట్లో ఫంక్షన్ మనం చేసేది ఏమి ఉండదు, కానీ ఆ హడావిడి ఆ టెన్షన్ అనే కాదు, ఇంకా అంతే అయిపోతుంది. మళ్ళీ లాస్ట్లో ఇంకా మా వాళ్ళు వచ్చినాక మళ్ళీ ఇక్కడ ఒక క్లిప్ అంతే దొరికింది. మొత్తానికి బాబు నేమ్ వచ్చేసి అయితే స్కందన్.